గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. జోర్డాన్లో అమెరికా సైనికుల మృతికి ప్రతీకారంగా ఇరాన్పై యుఎస్ మిలిటరీ భీకర దాడులకు పాల్పడింది. వంతెనలు సహా ఐఆర్జీసీ స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కువైట్ సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలను, అలాగే జబల్ అలీ, ఫుజైరా ఓడరేవులను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 4 ఆసుపత్రి పాలయ్యారు. మరొక సైనికుడు గల్లంతయ్యాడు. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ 8వ రోజు ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పర్వత లోయలో దాచిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలను అమెరికా క్షిపణులు నామరూపాలు లేకుండా చేశాయి. ఇరాన్ వైపు ఈ తాజా దాడిలో 50 మందికి పైగా మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 మంది అమెరికా సైనికులు మరణించగా 430 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. చమురు సంపన్న దేశమైన కువైట్ పై వరుసగా 2వ రోజు ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ కు చెందిన అత్యంత కీలకమైన విద్యుత్ కేంద్రం, అలాగే సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ దాడుల కారణంగా ప్లాంటులోని ప్రధాన విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్లాంటు నుంచి భారీగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎడారి దేశమైన కువైట్ కు సముద్రపు నీటిని శుద్ది చేసే డీశాలినేషన్ ప్లాంట్లే కీలకం. నిత్యం లక్షలాది మందికి తాగునీరు అందించే ఈ వ్యవస్థలపైనే దాడి జరగడంతో కువైట్ లో రోజువారీ జీవితం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ కేంద్రం దెబ్బతిని కువైట్ లోని పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంచినీటి సరఫరా నిలిచి సూపర్ మార్కెట్లు, వాటర్ ప్లాంట్ల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పౌర మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులు చేయడం ముమ్మాటికి యుద్ధ నేరమేనని కువైట్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం రాత్రి సౌదీ అరేబియాలో కూడా క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగాయి. ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై కూడా ఇరాన్ కన్నుపడింది. అమెరికా కనుక దాడులు ఆపకపోతే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలను, అలాగే జబల్ అలీ, ఫుజైరా ఓడరేవులను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఘోరమైన యుద్ధ నేరమని మండిపడింది. హర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఈ యుద్దం కేవలం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ చమురు మార్కెట్ను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.